ముగ్గురు దేవుళ్ళని చెప్పేటటువంటి వాక్యాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మని చెప్పేటటువంటి వాక్యాలు, మరియ గారికి పిల్లలున్నారని చెప్పేటటువంటి వాక్యాలు, ఈ రోజు కూడా స్వస్థతలు, అద్భుతాలు, సూచిక్రియలు అన్ని జరుగుతాయని చెప్పేటటువంటి వాక్యాలు. వీళ్ళు కూడా ఏమంటారంటే బైబిల్లోదే కదా మేము చెప్తున్నామంటారు. నువ్వు చెప్పేది బైబిల్లోదే, కాకపోతే అవి గోధుమలు కాదు గురుగులు. నీకు గోధుమేంటో గురుగేంటో తెలియక నువ్వు మోసపోయావు, నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు. నీవు ఈ భూమి మీద కన్ను మూస్తే నువ్వు వెళ్ళేది నరకానికే. కాబట్టి అంటే ఈ గురుగులు అనేవి చాలా ప్రమాదకరమైనవి అని మనం గ్రహించాలి. అనకండి అన్ని దేవుని వాక్యాలను ఎప్పుడు అనకండి. అలాగే వ్రాయబడినవన్నీ నా కోసం అని కూడా ఎప్పుడు అనకండి. నీకోసం రాయించలేదు దేవుడు, నీకోసం రాయించలేదు. ఆయన రాయించినటువంటి ఉద్దేశాలు వేరు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడిను. అప్పుడు ఇంటి యజమానిని దాసులు అతని యొద్దకు వచ్చి, ఆ యజమానిని దాసులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా. దేవుడు విత్తనవి మంచి విత్తనాలేనా? మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవి అని అడిగిరి. అదే మన టాపిక్, 3వ భాగం ఇది. గోధుమ పంటలో గురుగులు ఎక్కడవి? అయ్యా నీవు నీ పంటలో, నీ పంట పొలంలో మంచి విత్తనాలను విత్తావు కదా, ఇప్పుడు గురుగులు వచ్చాయి, ఎక్కడ నుండి వచ్చాయి అని అడుగుతున్నారు. కావండి అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు ఇంటి యజమానుడు, ఇది శత్రువు చేసిన పని. ఎవరా శత్రువు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. క్రైస్తవులను బోల్తా కొట్టించాలంటే వాడు అడ్డు పెట్టుకునేది ఏంటో తెలుసా? వాక్యం, రెఫరెన్స్, బైబిల్. ఇదిగో ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఏంటి చూసేది? అక్షరాన్ని చూపిస్తావా? మాయ చేస్తావా? భ్రమకు గురి చేస్తావా? నాశనానికి నడిపిస్తావా? నరకానికి తీసుకుని వెళ్ళిపోతావా?